गिर्द जो लोग जमा हुए हैं उनकी नीयत के बारे में आप सोचिए, क्या वो पार्टी के लिए काम आएंगे? आप इसके ऊपर गौर कीजिए। हमारे परिवार को तोड़ने का काम उन्होंने आज किया है, बीआरएस पार्टी के परिवार को तोड़ने का काम आज उन्होंने किया है। और ये किसके फायदे के लिए उन्होंने किया है? तेलंगाना के आवाम के फायदा के लिए उन्होंने नहीं किया है, उनके खुद के फायदा के लिए किया है। तो मैं मेरे पिताजी से, बीआरएस पार्टी से यही रिक्वेस्ट करना चाहूंगी कि ऐसे लोगों को पहचानिए, उनकी असली रूप आप पहचानिए और उनके ऊपर जो भी एक्शन हो सकता है वो लीजिए। और मैं तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी जी से भी डिमांड करती हूं कि आपने जो बीआरएस के परिवार को तोड़ने का आज काम किया है, हमारे बीआरएस में जो धोखेबाज लोग हैं उनसे मिलके आपने जो बीआरएस के परिवार को तोड़ने का कोशिश किया है, तेलंगाना की आवाम आपको इसका जवाब जरूर देगी। थैंक यू। जय तेलंगाना। क्वेश्चन అడుగుతున్నారు, కొత్త ఇష్యూ ఏంది అని అంటే బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్ లో ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ సస్పెన్షన్ చేశారని నేను నమ్ముతా ఉన్నాను। ఒక్కొక్కసారి ఏమైతుందంటే చిన్న చిన్న వ్యక్తులు బాగా నడుస్తుంది, పరిస్థితులు సందర్భాన్ని బట్టి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది। కేసీఆర్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని అడిగేంత పెద్దదాన్ని కానీ అంత రాజకీయ అనుభవం కానీ నాకు లేదు। సో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను। వారు ఎందుకు తీసుకున్నారో ఈ నిర్ణయం నాకు తెలియదు, కానీ నాకు ఒక సమస్య ఉంది, నేను రాసినటువంటి లెటర్ లీక్ అయిందని చెప్పి 100 రోజులైంది, ఆ సమస్య జరిగి 100 రోజులైంది। ఆ 100 రోజుల కన్నా ముందు కూడా నా మీద వివక్ష కొనసాగిందని వాళ్ళ నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పే ప్రయత్నం చేశాను। ఆ 100 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీ అందరి ముందు పెట్టిన। ఈ 100 రోజులలో పార్టీ ఎప్పుడు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, నిన్న నన్ను సస్పెండ్ చేసే ముందు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు। ఇంకా చెప్పిన కదా, విచిత్రమైన విషాదం ఏంటంటే సడన్ గా డిసిప్లినరీ కమిటీ పుట్టుకొచ్చింది, సడన్ గా ఈయన రవీంద్రరావు అంటే దాంట్లో సంతకం చేసిండు, ఆయననే సార్ని తిట్టిండు మళ్ళీ మొన్న ఎలక్షన్ ఓడిపోయినప్పుడు। సో ఈ అన్ని చూసి నాకేమనిపిస్తుందంటే చాలా ఒత్తిడిలో చాలా ప్రెషర్ పెట్టి సార్తో చేపించారని నేను అనుకుంటున్నాను।